విశాఖలో డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 4 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికిరాని యాప్స్తో అధికారులు అదనపు పనిభారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల విజయనగరంలో జయలక్ష్మి అనే ఆర్సీ గుండె నొప్పితో మరణించిందని, పని ఒత్తిడి దానికి కారణమని చెబుతున్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు సమయానికి జీతాలు ఇస్తుండగా తమకు మాత్రం ఫండ్స్ లేవని చెప్పడం అన్యాయమని మహిళలంతా వాపోతున్నారు. ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం కూడా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాలుగు నెలల నుంచి జీతాలు లేకుండా పనులు ఎలా చేస్తాము? జీతాలు లేకుంటే ఈ రోజుల్లోనే ఎవరైనా బతకగలరా? మేము ఏ విధంగా బతకాలి? ఏం తినాలి? పిల్లల ఫీజు ఎలా కట్టుకోవాలి? మా మెయింటెనెన్స్ ఎలాగ చేయాలి చెప్పండి. గవర్నమెంట్ ఎవరైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా జీతాలు లేకుండా పనిచేస్తున్నారా? మేము జీతాలు అడిగేసరికి అమ్మ అమౌంట్లు లేవు, అమౌంట్లు వచ్చాక మీకు ఇస్తాము అనేసి అంటున్నారు. ఏ పని కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు. మా ఆర్పీలు జీతాలు అడిగేసరికి మటుకు మాకు అమౌంట్లు లేవనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అలాగే విపరీతమైన పనిభారం మోపుతున్నారు. మన విజయనగరంలోనే ఆర్పీ జయలక్ష్మి అన్న ఆవిడ ఇలా పనిభారంతోనే ఆవిడ ఒత్తిడిని తట్టుకోలేక సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అలాగే ఆర్పీలకి ఇంత పనికిరాని యాప్లన్నీ పెట్టి పని ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్ల మానసికంగానే శారీరకంగా కానీ ఆర్పీలు అందరూ కృంగిపోతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. వాళ్ళకి లాగిన్ సిమ్మని మేము అడుగుతున్నామండి, గవర్నమెంట్ని అడుగుతున్నాము. రెండో విషయం ఏంటంటే యాప్స్ అన్నది చాలా దారుణంగా పెడుతున్నారు. ఆ రోజున ఆర్పీఎల్ని తీసుకున్నప్పుడు ఒక 10th బేసిక్ మీద తీసుకున్నారు. ఈ రోజున అలా కాకుండా ఒక బీఎస్సీ BA చేసిన వర్కులు వాళ్ళకి అప్పచెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఒక పనిని ఎన్నో విధాలుగా చెప్తున్నారు. ఆ యాప్లు అనేకమైన యాప్లు ఇవ్వడం వల్ల చాలామంది అది చేయలేక భయపడిపోయి వాళ్ళ అన్న మాటలకు భయపడి చనిపోవడం కూడా జరుగుతుంది. అదే గవర్నమెంట్ మేము అడిగింది ఏంటంటే మాకు తగ్గ పనిని మాకు చెప్పాలి, ఆన్లైన్ అప్డేషన్లు అన్నది తీసేయాలి, మా వర్క్ డన్ రద్దు చేయాలి. మాకు వర్క్ డన్ పద్ధతి లేకుండా మా శాలరీ మా ఇండివిజువల్ అకౌంట్లో వేసేలాగా మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి.